కోడి మాంసం ధరలు ప్రియమవుతున్నాయి. ఇప్పటికే గుడ్డు ధర కొండెక్కి కూర్చుంటే చికెన్ ధరలు భగ్గుమంటున్నాయి. వారం రోజుల క్రితం కిలో చికెన్ ధర 260 ఉండగా ప్రస్తుతం 350కి చేరింది. స్కిన్తో కూడిన చికెన్ 260 నుంచి 300 వరకు విక్రయిస్తున్నారు. అనూహ్యంగా పెరిగిన ధరలతో మాంసాహారం తినేవారు ఇబ్బంది పడుతున్నారు. వారం వారం కొంటున్న వారు ఇప్పుడు కాస్త తక్కువనే తీసుకుంటున్నారు. ఈ ధరల అనూహ్య పెరగడానికి కారణాలేంటి? పౌల్ట్రీ పరిశ్రమ ఏం చెబుతోంది? తదితర అంశాలపై మా ప్రతినిధి జైపాల్ గ్రౌండ్ రిపోర్ట్. కోడి మాంసం ధర కొండెక్కి కూర్చుంది. ఇవాళ ఆదివారం అయినా కూడా కిచెన్ కు భారంగా పడుతుంది. నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజుల క్రితం చికెన్ ధర 260 రూపాయలు ఉండగా ఇవాళ 350కి ఎగబాకిన పరిస్థితి నెలకొంది. సో ఈ పెరిగినటువంటి చికెన్ ధరలతో చికెన్ కొనేందుకు కూడా సామాన్య ప్రజలు, చికెన్ ప్రియులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. శుభకార్యాల కోసం కొనాల్సిన వాళ్ళైతే జంకుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని ఒక చికెన్ దుకాణం వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమంది విక్రయదారులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆ కిలో చికెన్ ధర ఎట్లుంది ఇవాళ మార్కెట్లో? మార్కెట్ రేటు తక్కువ అవకాశాలు ఉంటుంటే ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది. తక్కువ రేట్లు కాకొచ్చినాయి, ఎక్కువ రేటు ఉంది. మా నా చికెన్ సెంటర్ హోల్సేల్ రిటైల్ ఉన్నది, మా పెద్ద షాప్ ఉన్నది. మేమే ఇబ్బందిలో ఉన్నాము. రేట్లు ఎక్కువ అవుతున్నాయి. రేట్ తక్కువ అయితే మాకు కూడా మంచిగా ఉంటుంది, పబ్లిక్ కూడా మంచిగా ఉంటుంది. ఎక్కువ సేల్ అవుతుంది, మంచిగా అవుతుంది. మా నా చికెన్ సెంటర్ మేమే ఇబ్బందిలో ఉన్నాం. ఇక్కడ సాధారణంగా చికెన్ ధరలు ఎండాకాలంలో పెరుగుతున్నాయి, కానీ ఇవాళ వానాకాలంలో కూడా ఇప్పుడు ఎందుకు ఇంత ధరలు పెరుగుతున్నాయి? అసలు ధర సిండికేట్ అయిన అందుకోసం దారాలు పెరుగుతున్నారు సిండికేట్ వాళ్ళు. అందువల్లే దారాలు ఎక్కువ అవుతున్నాయి, ఇబ్బంది కూడా అవుతుంది. గత ఆదివారం గిరాకీ ఎట్లుంది, ఇవాళ ఎట్లుంది? అసలు ప్రతి ఆదివారం ఎక్కువ గిరాకులు ఉంటుంటే రేట్లు ఎక్కువ అయ్యే అందుకోసం గిరాకులు తక్కువ ఉన్నాయి. మాకు ఎంత గిరాకు అవే ఎక్కువ ఛాన్స్ ఉంటే అవి కాకొచ్చినాయి ఇప్పుడు. అందువల్లే మేము ఇబ్బందిలో ఉన్నాము. చాలా రేట్లు ఎక్కువ అవుతున్నాయి. మాది ఇంకా నిజామాబాద్ డిస్టిక్లో మాది పెద్ద షాప్ ఇది. ఇంకా మేము ఇబ్బందులు ఉంటే వేరే వాళ్ళు ఎట్లా ఉంటారు, ఎట్లా బతకాలా? ఇట్లా రేట్లు ఎక్కువ అయితే కంపెనీల నుంచి వస్తాయి, వాళ్ళు ఎక్కువ రేట్లు ఇస్తున్నారు, రేట్ పెంచేస్తున్నారు. తక్కువ చేయమంటే మాకేం చెప్తున్నారు సార్, పైకి వెళ్ళే వస్తున్నది రేట్లు అని చెప్తున్నారు. శ్రావణ మాసంలో దాదాపు తక్కువ అవుతాయి. శ్రావణ మాసం వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు రేట్లు కూడా తక్కువ కాకొచ్చినాయి, ఎక్కువ రేట్లే ఉన్నాయి. వినియోగదారులు కూడా మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ చికెన్ ధర ఎట్లుంది, ఎంత తీసుకున్నావు ఇవాళ? చికెన్ ధర అయితే 300 అమ్ముతురు. చికెన్ ఏం సరిగ్గా వస్తలేదు. బొగండేసి వండుతున్నామా, మొత్తం పత్తి అయిపోతుంది. మొత్తం సుగుణాన్ని ఇస్తురు పేరుకు. అడ్డమైన ఏ చికెన్ ఉంటుందో 40 రోజుల కిలోన్నర అవుతుంది, 3 కిలోలు అవుతుంది ఆ కోడి. ఏం చెప్పాలి కదని ఇక మనం ఆగలేక కొంటున్నాం. అది ప్రతి ఆదివారం తిన వారంకు లేకపోతే 15 రోజులకు 1 కిలో కొనబోతుంది. పోయిన ఆదివారం కొనపోయినా నచ్చలేదు, తీసుకోలేను ఇక అప్పటి నుంచి. ఇక్కడ చికెన్ తీసుకోవడానికి వచ్చిన ఇప్పుడు ఇవాళ 340 ఉన్నది. అంటే మామూలుగా వీళ్ళు హోల్సేల్ అమ్ముతారు, అక్కడనే 340 ఉంది, బయట 360 ఉంది స్కిన్లెస్. కాకపోతే ఎప్పుడు 240, 260 అట్లా ఉంటుండే. ఈసారి చాలా రేట్లు ఉన్నాయి. ఆల్రెడీ సమ్మర్లో కొద్దిగా రేట్ తక్కువ ఉంటుంది, ఈసారి రేటు ఏం తక్కువ లేదు. దాన్ని కంపేర్ చేస్తే వేరే ఐటమ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము. ఇది కిలోన్నర 2 కిలోలు తీసుకువెళ్ళాం. 2 వెరైటీ చేసేవారం సండే. కాకపోతే ఈసారి ఎప్పుడు అర్ధ కిలో, పోన్ కిలో అట్లా ఒక ½ కేజీ తగ్గించేసినాం. దీంతో పాటు గుడ్లు కూడా పెరిగినాయి. చికెన్ రేటు పెరుగుట్లా గుడ్లు కూడా పెరిగినాయి. ఇది ప్రాబ్లం. ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం, ఈ టైంలో ఇంచుమించు కొద్దిగా తక్కువ ఉంటుండే ఎప్పుడైనా, అని ఇప్పుడు కూడా రేట్లు తగ్గుతలేవు, చాలా రేట్లు అయిపోయినాయి. ప్రతి ఆదివారం ఎంత కొనుగోలు చేస్తారు? ఇప్పుడు ఇవాళ ఎంత తీసుకున్నాం? ఎప్పుడు ఒక 1½ కేజీ అట్లా తీసుకొని బిర్యానీ కానీ, ఒక ఫ్రై కానీ, ఏదైనా ఒక 2 వెరైటీస్ చేస్తుంటే. కాకపోతే అవి కొద్దిగా ఈసారి తగ్గించినాం. కొద్దిగా ½ కేజీ, ఒక ½ కేజీ అట్లా తగ్గించేసి వేరే వెరైటీస్ కొద్దిగా ఆపేసినాం. వేరే దానికి ప్రిపేర్ చేస్తాం. ఈ మొత్తంగా కోళ్లను దిగుమతి చేసేటువంటి కంపెనీ వ్యాపారులంతా కూడా ధరలు పెంచినందునే చికెన్ ధరలు పెరిగాయని చెప్పేసి అయితే ఆ విక్రయదారులు వాపోతున్నారు. అటు వినియోగదారులు కూడా కిలో కొనాల్సిన వాళ్ళు అరకిలోతోనే సరిపెట్టుకుంటున్నామని చెప్తున్న పరిస్థితి. మనోజ్తో జైపాల్, ATV న్యూస్, నిజామాబాద్ నుంచి.